రామ్ నారాయణ రామ్. అస్ట్రల్ ట్రావెల్ అంటే ఏమిటి? ఈ రోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఇటీవలి కాలంలో అస్ట్రల్ ట్రావెల్ అనే పదం చాలా ఎక్కువగా వినిపిస్తోంది. అస్ట్రల్ ట్రావెల్ గురించి చెప్పబడినదేమిటంటే, ఇది ఒక ప్రక్రియ. ఇందులో మీ ఆత్మ మీ శరీరాన్ని విడిచిపెట్టి మీ ఇష్టానుసారం ఎక్కడికైనా ప్రయాణించగలదని చెబుతారు. అంటే మీరు మీ మంచంపై నిద్రిస్తున్నట్లే ఉంటారు, కానీ మీ ఆత్మ నగరంలో ఎక్కడికైనా తిరగగలదు. ఇది మీకు కలలాగా అనిపించవచ్చు, కానీ మీరు అనుభవిస్తున్నదంతా నిజమే. ఎందుకంటే మీ ఆత్మ వాస్తవంగా ఇదే చేస్తున్నది. ఈ అనుభవంలో మీరు పూర్తిగా స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. అస్ట్రల్ ట్రావెల్ను సూక్ష్మయాత్ర అని కూడా అంటారు. ఇది అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ OBE గా పిలుస్తారు. ఇందులో వ్యక్తి యొక్క ఆత్మ తన శరీరాన్ని విడిచి బ్రహ్మాండంలో విహరిస్తుంది. అస్ట్రల్ ట్రావెల్ సమయంలో మనస్సు పూర్తిగా చైతన్య స్థితిలో ఉంటుంది. దీనిని సూక్ష్మ ప్రక్షేపణం అని కూడా అంటారు. ఇది ఒక సంకల్పబద్ధమైన అనుభవం. ఇది ఒక రకమైన ధ్యాన అనుభూతి. అస్ట్రల్ ట్రావెల్ అనుభవిస్తున్నప్పుడు వ్యక్తికి తన ఆత్మ శరీరాన్ని వదిలి బయటకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. అస్ట్రల్ ట్రావెల్ అనుభవంలో వ్యక్తి ఎక్కడికైనా ప్రయాణించగలిగినంతగా స్వేచ్ఛను అనుభవిస్తాడు. దీనిని ఆత్మయాత్ర, ఆత్మ సంచారం అని కూడా పిలుస్తారు. సూక్ష్మ లేదా బ్రహ్మాండీయ శరీరం అనేది ఆత్మకు ప్రతినిధిగా ఉంటుంది. అది కనవుల ద్వారా లేదా ధ్యానంలో లోతైన సమాధి స్థితిలో బ్రహ్మాండాన్ని అన్వేషిస్తుంది. అది విభిన్నమైన అనుభవాలను పొందుతుంది మరియు విస్తృతంగా చూస్తే బ్రహ్మాండంలో తన ప్రశ్నల సమాధానాలను కూడా వెతుకుతుంది. అది భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి, గతాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ప్రాచీన కాలం నుండి ప్రజలు తమ కనవుల అర్థాన్ని గుర్తుంచుకుని వాటిని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. కనవుల అనుభవాన్ని అర్థం చేసుకున్నాక మాత్రమే మన అసలైన ప్రపంచ సమస్యలను పరిష్కరించగలుగుతాం. అయితే విజ్ఞానం ఇప్పటికీ కనవుల యొక్క లోతైన ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది. శాస్త్రీయంగా మనం రోజంతా ఏమి ఆలోచిస్తామో అదే మన మస్తిష్కంలో సంతరించుకుని కనవులుగా రూపాంతరం చెందుతుంది. కానీ మన కనవులు బ్రహ్మాండీయ శక్తుల్ని మన వైపు మళ్లిస్తాయి. అవి మనకు హెచ్చరికలను ఇచ్చి భవిష్యత్తుతో సంబంధమైన కొన్ని సంకేతాలను అందిస్తాయి. అయితే శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఆత్మను పరిశీలించలేకపోయారు. ఆత్మ అంటే ఏమిటి? అది ఎక్కడి నుండి వచ్చింది? అది ఎక్కడికి వెళ్తుంది? దీనికి ఏ శాస్త్రీయ ఆధారం లేదు. శాస్త్రవేత్తలు ఆత్మ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నించారు, కానీ ఇప్పటి వరకు వారెవరూ విజయం సాధించలేకపోయారు. ఆత్మను ఎలా పట్టుకోవచ్చు? ఎందుకంటే అది కూడా ఒక శబ్దశక్తి, సౌండ్ ఎనర్జీ మాత్రమే. మీరు శబ్ద శక్తిని అనుభవించగలరు, వినగలరు, కానీ అందులోని శక్తిని పట్టుకోలేరు. ధ్యానం కూడా ఒక శబ్దశక్తే. మీరు ధ్యానాన్ని పట్టుకోగలరా? శబ్దశక్తి మీలోనే ఉంటుంది. ఆత్మ యొక్క రహస్యం శబ్దశక్తి, మీ వివేకం, చైతన్యనివి అన్నీ రామ్ నారాయణ రామ్లో ఒదిగి ఉన్నాయి. ఈ బీజ మంత్రాన్ని, మూల మంత్రాన్ని మీ జీవితంలో భాగంగా చేసుకోండి. దాని మహిమను చూడండి. మీ మనస్సును జాగృతం చేసుకోండి. ఆత్మీయ శక్తిని పొందండి. రామ్ నారాయణ రామ్ మీలోనే ఉన్నాడు. అతనిని నిరంతరం జపించండి.